ద్వాపరే వాసుదేవశ్చ. ద్వాపరయుగం వచ్చేటప్పటికీ ఆయనే శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చాడు. మిగిలినటువంటి అవతారాలకి కృష్ణావతారానికి ఒక్కటే ఒక గొప్ప తేడా ఉంది. మిగిలిన అవతారాల్లో పరమాత్మ తాను ఏ రూపంలో వస్తున్నానని చెప్పారో ఆ రూపంలో మాత్రమే తల్లి గర్భంలోంచి వచ్చిన తర్వాత కనపడ్డారు. కానీ కృష్ణావతారంలో వేరు. అర్ధరాత్రి వేళ అష్టమి నాటి రాత్రి అమ్మ కడుపులోంచి బయటికి వచ్చినటువంటి స్వరూపం కృష్ణావతారంగా రాలేదైన. చింటి పిల్లవాడిలా కనపడలేదు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతన గారు. శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై నల్లటి మబ్బు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో మెరుపులు మెరిసిపోతూ ఆ మహానుభావుడు తల్లి గర్భంలోంచి ఆవిర్భవించి దర్శనమిచ్చారు. ఆయన ఆ అవతారం సౌలభ్యానికి మారుపేరు. మహానుభావుడు గొల్లపిల్లలతో కలిసి ఆడుకున్నాడు, పశువుల వెంట పరిగెత్తాడు. హయరింఖాముఖ ధూళి ధూరిత పరిన్యస్తాలకోపేతమై రయజాత శ్రమతోయ బిందుయుతమై రంజిల్లు నెమ్మోముతో జయముం పార్థునకిచ్చు వెట్కనని నా శస్త్రాహుతించాలనొచ్చియు బోరించు మహానుభావు మదిలో చింతింతు నశ్రాంతమున్నట్టాడు భీష్ముడు. ఎక్కడి పరమాత్మ, ఎక్కడి అర్జునుడి రథం సారథ్యం చేయడమా, పగ్గాలు పట్టుకోవడమా? యుద్ధభూమిలో ఆయన సారథ్యం చేస్తుంటే ముందు పరిగెడుతున్నటువంటి గుర్రాల యొక్క డెక్కల నుంచి పైకి రేపబడినటువంటి ధూళి వచ్చి ఆయన కుంతలముల నిండా అంటుకోవడమా? ఆయన ముఖం నిండా ధూళి చేత కప్పబడమా? స్వామి శ్రమనుంది చెమట పట్టడమా? ఉత్తరీయంతో తుడుచుకోవడానికి సమయం లేకపోవడమా? తండ్రి, నిన్ను నమ్ముకున్న వాళ్ళకి విజయం కట్టపెట్టడానికి ఎంత కష్టపడ్డావయ్యా, నీ పాదముల యందు నా మనస్సు చేర్చవయ్యా అని స్తోత్రం చేశాడు భీష్మాచార్యుల వారు. అదిగో అటువంటి స్వరూపం కృష్ణావతారం.